హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చెప్పే పాల తాలికలు ఒకసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. కానీ ఇందులో ఒక సీక్రెట్ స్టెప్ ఉంది. అది ఈ రెసిపీకి అసలు రుచి తీసుకొస్తుంది. ఆ టిప్ని మిస్ అవ్వకండి. అందరూ మెచ్చుకునే ఒక స్వీట్ చేయాలంటే ఈ పాల తాలికలు బెస్ట్. చాలా తక్కువ పదార్థాలతో సింపుల్గా చేయొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక ప్లేట్లో గోధుమ పిండిని తీసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మెత్తగా కలుపుకోవాలి. పిండి చాలా గట్టిగా కాకుండా చాలా పల్చగా కాకుండా ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న తాలికలు చేసి పక్కన పెట్టాలి. మరోవైపు ఒక బౌల్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సేమియాని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. వేయించిన తర్వాత అది కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక గ్లాస్ వాటర్ పోసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత మేమైతే ఇక్కడ కొంచెం బియ్యం పిండి తీసుకొని వాటర్ పోసి బాగా కలిపి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ మరిగిన తర్వాత అందులో ఒక్కొక్కటిగా తాలికలను వేసి నెమ్మదిగా కలపాలి. తాలికలు ఉడుకుతూ ఉండగా ముందుగా వేయించిన సేమియాను వేసి ఉడకనివ్వాలి. ఇక్కడ ఒక సీక్రెట్ టిప్ ఏంటి అంటే ఒకేసారి ఎక్కువ తాలికలను వేయొద్దు. వేసిన వెంటనే గట్టిగా కలపకండి. 2 మినిట్స్ తర్వాత నెమ్మదిగా కలిపితే తాలికలను విరగకుండా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ టిప్ కనుక మీరు పాటిస్తే పాల తాలికలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు సేమియా తాలికలు ఉడికినాయా లేదా అని మనం అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. గ్యాస్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనిస్తే తొందర ఉడికిపోతాయి. లోపల కూడా సాఫ్ట్గా ఉంటుంది తాలికలు. ఇప్పుడు మొత్తం ఉడికిన తర్వాత అందులో చక్కెర వేయాలి. చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుకోవాలి. చక్కెర అనేది పూర్తిగా కరిగిపోవాలి. చక్కెర కరిగిపోయిన తర్వాత ఇప్పుడు అందులో పాలు పోయాలి. పాలు అనేది కొంచెం ఎక్కువనే పోయాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పాలు ఎక్కువ పోస్తేనే. పాలు పోసిన తర్వాత బాగా మరగనివ్వాలి. పాలు అనేది బాగా చిక్కగా అయ్యేంత వరకు మరగనివ్వాలి. ఇప్పుడు మనం చిక్కటి పాలు పోసినాం కదా, ఆ తాలికలు సేమియాకి బాగా పట్టేలా కొంచెం సేపు మరగనివ్వాలి. ఇలా మరగనిస్తేనే చాలా టేస్ట్ ఉంటుంది. మేమైతే ముందుగా ఆయిల్లో జీడిపప్పు, కిస్మిస్లు వేయించి పక్కన పెట్టుకున్నాం. అవి ఇందులో వేసి బాగా కొంచెం సేపు మరగనిస్తే టేస్టీ క్రీమీగా ఉండే పాల తాలికలు అనేది రెడీ అయిపోతుంది. నోరూరించే పాల తాలికలు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ రెసిపీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. ఉంటా మరి.